హాయ్ అండి. ఈరోజు పచ్చి రొయ్యలు బెండకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పొయ్యిలకిచ్చి కడాయి పెట్టి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇలా వేసి ఒకసారి కలిపి నెక్స్ట్ పచ్చి రొయ్యలు కూడా వేసుకోవాలి. ఇట్లా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుని మూత పెట్టి 5 to 6 minutes ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 to 15 minutes ఉడికించుకోవాలి. కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకుంటే పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు రెడీ అండి.